మన ఈ 2 లక్షల పైన ఉన్నాయి ఎవలే కాలేదన్న మాకు ఒక్కలో కూడా కాలే. నీకేమన్నా ఉలకన అయినట్టు అనిపిస్తుందా? అదే అనిపించలేదు. కాలే కాలే అయితే అన్న మరి ఎందుకు కాదనిపిస్తుంది నీకు? అనుమానం ఉందా? అనుమానం అంటే వాళ్ళు మొత్తం పూర్తి అయింది కదా అని చెప్తారు కదా. ఓకే, ఇప్పుడు మొత్తం పూర్తయింది అనేది అన్నాం కదా. ఇప్పుడు నిన్ను లైవ్ లో పెట్టి ఒక వార్త చదువుతా, ఈ రైతులందరికి ఎరక కావాలి. చూడుర్రి, ఇగో రుణమాఫీ కాని రైతులను ఆదుకుంటాం సీతక్క, బాసర ఆలయ అభివృద్ధికి 50 కోట్ల కేటాయింపు. సీతక్క అయితే మంత్రే కదా, మంత్రి. అది ముఖ్యమంత్రి పక్కకుండే మంత్రే, చెల్లెమ్మని రాఖీ కట్టే చెల్లెమ్మని చెప్పింది. ఏమని చెప్పింది? రుణమాఫీ కాని రైతులను ఆదుకుంటాం. వివిధ కారణాలతో చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ఇలాంటి వారిని ఆదుకుంటామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గత ప్రభుత్వం మాఫీని కొందరికే వర్తింపజేసింది, దీంతో రుణాలు రెన్యువల్ కాలేదని అన్నారు. ప్రస్తుతం చాలా మంది పేర్లు మాఫీ జాబితాలో లేకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే పేర్కొంటూ ఏం చెప్తా ఉందంటే, రుణమాఫీ రాని వారు కూడా రైతులే కాబట్టి మంత్రివర్గము పార్టీ సమావేశంలో చర్చించి వారందరికీ పరిష్కారం చూపుతామని తెలిపారు. అర్థమైందా ఈ పాయింట్? ఇప్పుడు నేను చెప్తే నమ్ముతలేరు. అన్న అవుతుంది అన్న, మనకి ఎక్కడ పోవన్నా మనందరం ప్రయత్నం చేస్తున్నాం అంటే నమ్మట్లేదు. మొన్న పొన్నం ప్రభాకర్ అన్నాడు 2 లక్షల కంటే మీద ఉన్నలకు షెడ్యూల్ ఇస్తామని. ఇప్పుడు అదే మంత్రివర్గంలో ఉన్న మరో మంత్రి, ముఖ్యమైన మంత్రి సీతక్క. ఈ సీతక్క ఏమన్నది? ఈ సీతక్క 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళతో గురించే కాకుండా కాని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఆదుకుంటాం, పరిష్కారం చూపుతామని చెప్పింది. ఇప్పుడు అని నమ్ముతారా, లేకపోతే ఏ లేదన్నా నువ్వు ఉత్తగా వేస్ట్ గా ప్రయత్నం చేస్తున్నావు, అది కాన్పోన్ ముచ్చట అని అంటారా? ఇప్పుడు మనం ఇదంతా రోజు మాట్లాడుకుంటూ అంటున్నాం కాబట్టి వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఏవో ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎప్పుడో ఐపీ కిందని చెప్తురు. ఇప్పటికీ మంత్రులకు అంటే క్షేత్రస్థాయిలో పోతుంటారు కదా, ముఖ్యమంత్రి కంటే ఎవరు దొరకడు, ఎవరిని అందనియరు, ఎవరిని మాట్లాడియరు. మంత్రులను అయితే మాట్లాడతారు కదా, మంత్రులకైతే చెప్తుంటారు కదా, కలుస్తారు కదా, మాట్లాడాల్సి వస్తుంది కదా వేదికల మీద. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఎవడు అడ్డం పడ్డా పోలీసు వాళ్ళు ఎత్తుకపోతారు, అది వేరే విషయం. ఆయన అడగనియ్యరు, ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడాడు. కానీ మంత్రులకైతే తప్పదు కదా, మీటింగ్లకు, ఆడాడ శంకుస్థాపనలకు, లేకపోతే ఈ కార్యక్రమాలకు చేరాలి కదా, పోవాలి కదా. అప్పుడు అడుగుతాం కదా, మనసొంటోళ్ళం, తెలిసిన వాళ్ళము, ఎరుకున్నోళ్ళం, పరిచయం ఉన్నోళ్ళం అడిగితే వాళ్ళు చెప్పక తప్పలేదు. అందుకే మంత్రి మొన్న ఒక మంత్రి అదే చెప్పిండు, ఇప్పుడు ఈ మంత్రి కూడా అదే చెప్తుంది. ఓకేనా? అవుతుంది అన్న, ఎవరైనా టెన్షన్ పట్టుకోకూరి. నా పేరు ఏదో 1,10,000 ఉండే, మా భార్య పేరు ఏదో 1,00,000 ఉండే. అదే ఆ 10,000 ఎక్స్ట్రా ఉన్నది కట్టాలి. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి ఒక్కలకు కూడా కాలే. కట్టినా మొత్తం లోపలికే 96,000 చేసిన, 1,96,000 చేసిన. ఓకే, అవుతుంది అన్న, అవుతుంది, వస్తుంది నీకు. సరే ఓకే అన్న.